నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. 2024 సార్వత్రిక ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్లో చాలామంది యువ ఎమ్మెల్యేలు, కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు, ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు చాలామంది ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. మరి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గానికి సంబంధించి యువ ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు గారు సహజంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ ఆఫీస్లో మంగళగిరిలో పార్టీ కార్యక్రమాల్లో కీలక బాధ్యతలు వహించడం, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన పార్టీ కార్యక్రమాలు, షెడ్యూలు, ప్రోగ్రామ్స్, ఇంకా పార్టీకి సంబంధించిన ప్రతి వ్యవహారం చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన విషయాలన్నింటిలో కూడా గోపాలపురం యువ ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు గారు కీలక పాత్ర పోషించారు 2024 ముందు. 2024లో ఎమ్మెల్యేగా రావాలని వెంకటరాజు గారు అనుకున్నారా లేదా పక్కన పెడితే, చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి మద్దిపాటి వెంకటరాజు గారు అత్యంత సన్నిహితుడు. ఒక విధంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారికి ఒక కుటుంబ సభ్యుడిగానే మెలిగారు మద్దిపాటి వెంకటరాజు గారు. 2024లో గోపాలపురం అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ విషయంలో చాలా గందరగోళం ఏర్పడింది. చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు పూర్తి స్థాయిలో మద్దిపాటి వెంకటరాజు గారికి టికెట్ ఇవ్వాలని డిసైడ్ అయిపోయారు. కానీ నల్లజర్లలో మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ ముల్లపూడి బాపిరాజు గారు అడ్డుదగలటం, అక్కడ ముప్పిడి వెంకటేశ్వర గారిని టికెట్ ఇవ్వమని చెప్పి చాలా గందరగోళం చేసినప్పటికీ కూడా సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు నల్లజర్ల పర్యటనలో కూడా బాపిరాజు వర్గీయులు అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఒకే మాట, ఒకే బాట, అభిమానం అంటే ఎలాగుంటుంది, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు నమ్మితే ఎలాగుంటారనేది గోపాలపురం ప్రస్తుత ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు గారే దీనికి ప్రత్యక్ష ఉదాహరణ. 20 నెలలైంది కూటమి ప్రభుత్వం వచ్చి, ఎమ్మెల్యే అయ్యారు. విద్యావంతుడు, సౌమ్యుడు, లౌకికవాది, ఎవరిపైన కూడా కోపడరు, చాలా సామరస్యపూర్వకంగా ప్రతి ఒక్కరితో మాట్లాడే విధానం, పెద్ద చిన్న గౌరవం, మర్యాద ఇవన్నీ కూడా పాటిస్తున్న యువ ఎమ్మెల్యేలో గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు గారి మాత్రం చాలా స్పష్టంగా చెప్పవచ్చు. ఎమ్మెల్యేగా కొత్త అయినప్పటికీ కూడా గోపాలపురం నియోజకవర్గం అంటే ఒక విధంగా చెప్పాలంటే రైతాంగానికి సంబంధించి అనేక సమస్యలు ఉన్న నియోజకవర్గం అది. మరి ఆ నియోజకవర్గంలో అనేక సామాజిక వర్గాలు ఉన్నాయి. ఒక ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గంలో ఒక ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన మద్దిపాటి వెంకటరాజు గారు మరి అక్కడ నియోజకవర్గాన్ని సమన్వయం చేస్తూ ఆ పార్టీలోనే అంతర్గతంగా ఎక్కడ కూడా కలహాలు లేకుండా అందరినీ చిన్న పెద్ద తేడా లేకుండా గౌరవిస్తూ, ఎవరికి ఇవ్వాల్సిన గౌరవం వాళ్ళకిస్తూ, ఎవరికి ఇవ్వాల్సిన పదవులు వాళ్ళకిస్తూ, పార్టీ పరంగా కానీ గవర్నమెంట్ నామినేట్ పోస్టులో కానీ ఎక్కడా కూడా అనుకున్న లక్ష్యానికి తేడా లేకుండా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు చంద్రబాబు నాయుడు గారి దగ్గర, లోకేష్ గారి దగ్గర కావాల్సింది నియోజకవర్గానికి ఏం కావాలి, నిధులు కావాలి, నాయకులకి పదవులు కావాలి, ఇవన్నీ కూడా చాలా పుష్కలంగా చేయించుకుంటూనే రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 175 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, జనసేన, బీజేపీ ఉన్న ఎమ్మెల్యేలందరిపైన కూడా ఒక గ్రేడింగ్ సిస్టాన్ని సర్వే చేయించుకున్నారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు పనితీరు పైన కూడా సర్వే చేయించుకున్నారు. ఈ సర్వేల్లో ఇటీవల జరిపిన ఈ గ్రేడింగ్ విధానంలో ఉభయ గోదావరి జిల్లాల్లో, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఫస్ట్ వచ్చిన ఎమ్మెల్యే గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు గారు అనేది ఎంటీవీకి చాలా ఎక్స్క్లూజివ్ సమాచారం. మరి కొంతమంది టీడీపీ పెద్దలతో, ప్రముఖులతో మాట్లాడినప్పుడు, అనేక విషయాలు డిస్కస్ చేసేటప్పుడు పర్టికులర్గా ఈ గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు గారి గురించి చాలా స్పష్టంగా చెప్పారు. చక్కగా అందరినీ గౌరవిస్తారు, మర్యాదగా మాట్లాడతారు, ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటారు. నల్లజర్ల క్యాంప్ ఆఫీస్ కానీ, గోపాలపురం కానీ ఎక్కడ కూడా సామాన్య ప్రజలకి, అతి సామాన్యుడు వచ్చా కూడా వాళ్ళ సమస్యలు విని తక్షణమే పరిష్కరించడం మద్దిపాటి వెంకటరాజు గారి యొక్క ప్రధాన సంకల్పం. మరి చంద్రబాబు నాయుడు గారి సర్వేలో 19 పారామీటర్స్ పెట్టుకున్నారు. ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజల్లో ఉండాలి, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలు తీసుకెళ్లే విధానం కానీ, పార్టీ నాయకులతో ఉండే విధానం కానీ, పార్టీ కార్యకర్తలు ఉండే విధానం కానీ ఇవన్నీ ఇంకా చాలా ఉన్నాయి. మాట తీరు ఎలాగుంది, ప్రతి ఒక్కరితో ఎలాగుంటారు,
అదేవిధంగా ప్రజలకు సంబంధించిన విషయాల్లో ఏ విధంగా స్పందిస్తున్నారు, ప్రభుత్వ పెద్దలతో ఎలా మాట్లాడుతున్నారు, ఏ విధంగా నిధులు శాంక్షన్ చేయించుకున్నారు, అభివృద్ధిని ఎలా విధంగా ఆ గోపాలపురానికి ప్రత్యేకంగా చేయించుకునే కార్యక్రమం ఉన్నారు. వీటన్నింటిలో కూడా 19 పారామీటర్స్లో కూడా ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్న 34 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు గారు ఫస్ట్ రావటం ఇవాళ తెలుగుదేశం పార్టీలోనే కాదు, ముఖ్యంగా గోపాలపురం నియోజకవర్గంలో ఒక సందడి వాతావరణం, పండుగ వాతావరణం కనిపిస్తుంది. సహజంగా ప్రతి ఒక్కరు కూడా చాలా గౌరవ మర్యాదలతో మాట్లాడే విధానమే ఇవాళ 20 నెలలు అయినప్పటికీ కూడా ఎమ్మెల్యే గారిపైన ఎక్కడ నెగిటివ్ లేదు, అంత పాజిటివ్ కోణమే ఉంది. అందరి దగ్గర కూడా మా ఎమ్మెల్యే అని ఒక ఆప్యాయంగా పిలుస్తున్న ఎమ్మెల్యేగా గోపాలపురం ఎమ్మెల్యే గారు వెంకటరాజు గారు పేరు తెచ్చుకున్నారంటే మరి ఆయన యొక్క పరిపక్వతకి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. యువకుడైనా రాజకీయాల్లోకి ఎమ్మెల్యే పదవికి ఫస్ట్ టైం వచ్చినా ఆ మాట్లాడే విధానం, స్పష్టమైన భాష, స్పష్టంగా పలకరించడం, అంతేకాదు చిన్న పెద్ద ప్రతి ఒక్కరిని కూడా చాలా గౌరవంగా మాట్లాడే విధానమే ఈవేళ ఆ నియోజకవర్గ ప్రజల్ని హత్తుకునేలా ఎమ్మెల్యే గారు అంత మంచి పేరు ప్రఖ్యాతి సంపాదించారు. కాబట్టి ఉభయ గోదావరి జిల్లాలో ఉన్న యువ ఎమ్మెల్యేలు కాకుండా సీనియర్ ఎమ్మెల్యేలతో కూడా పోటీ పడితే 34 నియోజకవర్గాల్లో ఫస్ట్ వచ్చిన ఎమ్మెల్యే గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు గారు. నిజంగా ఖచ్చితంగా ఎంటీవీ తరఫున కూడా మేము కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాం గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు గారు. రాజకీయాల్లో రాకముందు వెంకటరాజు గారు ఎవరో మాకు తెలుసు, ఆయన ఎక్కడుంటారో తెలుసు, ఆయన పార్టీ కార్యక్రమాలు మంగళగిరిలో ఏం చేస్తారో మాకు తెలుసు వ్యక్తిగతంగా. ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా అతి దగ్గరగా, మాకు కూడా చాలా దగ్గరగా ఒక ఆత్మీయ సోదరుడిగా, అంటే అందరు ఎమ్మెల్యేలు బాగుంటాం, నేను అందరు ఎమ్మెల్యేలతో బాగుంటాను. కానీ ఈ యువ ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు గారు ఒక్కసారి మనిషి పరిచయం అయితే ఆ వ్యక్తి పట్ల ఎమ్మెల్యే గారు ఎవరించే తీరు కానీ, విధానం కానీ, మాట్లాడే విధానం కానీ, పలకరించే విధానం కానీ చాలా అద్భుతం అని చెప్పాలి. ఎప్పుడు మాట్లాడినా చాలా ప్రశాంతంగా మాట్లాడతారు, ఎక్కడ ఆవేశానికి తావులేదు, చాలా స్పష్టంగా చక్కగా ఆప్యాయంగా మాట్లాడతారు. ఇది కోరుకుంటారు ఇవాళ జనం. ఇవాళ అవన్నీ కూడా పునికి పుచ్చుకున్న గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు గారు ఖచ్చితంగా మరి 34 నియోజకవర్గాల్లో ఫస్ట్ వచ్చారు. భవిష్యత్తులో 175 నియోజకవర్గాలు కూడా ఫస్ట్ వస్తారని చెప్పి ఆశిద్దాం, ఆకాంక్షిద్దాం. ఎందుకంటే ఇట్లాంటి యువ ఎమ్మెల్యేలు ప్రస్తుతం ఉన్న రాజకీయాల్లో ఒక మాదిరితనంగా అందరికి ఉపయోగపడుతున్నారు. మరి చాలామంది కొత్త ఎమ్మెల్యేలు వచ్చారు. ఈవేళ ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు వచ్చిన వాళ్ళు కొంత మేరకు పర్లేదు, కానీ మరి అనుకున్నంతగా పనిచేయలేని పరిస్థితి, అనుకున్నంతగా ప్రజల్లోకి వెళ్తున్నారా లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే కొత్త ఎమ్మెల్యేలు కూడా గందరగోళ పరిస్థితిలో ఉన్నారు. ఈవేళ ఎమ్మెల్యే పదవి దేనికోసం వచ్చిందని అంటే చెప్పడానికి కూడా ఇబ్బందికరంగా ఉండే పరిస్థితి. అలాంటి పరిస్థితిలో ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా ఉండి 34 నియోజకవర్గాల్లో సీనియర్లు ఉన్నారు, జూనియర్లు ఉన్నారు. వీళ్ళ మధ్య ఫస్ట్ ర్యాంక్ సాధించిన ఎమ్మెల్యేగా గోపాలపురం ఎమ్మెల్యే గారు మద్దిపాటి వెంకటరాజు గారు ఉండడం అంటే ఖచ్చితంగా ఆ నియోజకవర్గ ప్రజలకి, గోపాలపురం నియోజకవర్గ ప్రజలకు అదృష్టం. అట్లాంటి ప్రజాపరిధి దొరకడం ఆ నియోజకవర్గ ప్రజానికానికి గతంలో లేని విధంగా ఈసారి వాళ్ళకి అందుబాటులో ఉండడం, వాళ్ళ సేవలు అందించడం, నిరంతరం ప్రజలకు ఏం కావాలన్నా కూడా ఎక్కడన్నా కూడా ప్రజల కోసం, కాన్స్టిట్యున్సీలో ఉన్న వాళ్ళకి అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం అడుగులు వేయడమే మద్దిపాటి వెంకటరాజు గారి లక్ష్యం. మరి రానున్న రోజుల్లో 175 నియోజకవర్గాల్లో ఫస్ట్ బెస్ట్ ఎమ్మెల్యేగా మద్దిపాటి వెంకటరాజు గారు రావాలని, వస్తారని ఆకాంక్షిస్తూ మరి ఇలాంటి ఎమ్మెల్యేలు రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా ఒక మాదిరిగా, ఒక మోడల్గా తీసుకుని నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటే అందరికి కూడా అలాంటి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. కాబట్టి ఆ విధంగా మిగిలిన వాళ్ళు కూడా మద్దిపాటి గారిని ఆదర్శంగా తీసుకుంటారని ఆశిద్దాం. థ్యాంక్ యూ. డిగ్రీ విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా ఎన్ఆర్ఐ. మొదటి బ్యాచ్ విద్యార్థులకు 100% ఉద్యోగావకాశాలు కల్పించి ఏలూరులో ఉద్యోగాల కల్పనలో రారాజుగా నిలిచిన విద్యా సంస్థ ఎన్ఆర్ఐ. 2026-2027 విద్యా సంవత్సరం నుండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ వంటి ట్రెండింగ్ కోర్సులు ప్రారంభిస్తున్నామని తెలియజేయుటకు సంతోషిస్తున్నాం. అధునాతనమైన కంప్యూటర్ ల్యాబ్ సౌకర్యం, కంప్యూటర్ కోర్సులకు సూపర్ సీనియర్ అధ్యాపకులచే విద్యా బోధన, పరిమిత సంఖ్యలో సీట్లు, అడ్మిషన్లు జరుగుతున్నవి. కోర్సులు BSc కంప్యూటర్స్, BSc
BSc AI, BSc DS, BCom Computers, BCA and BBA. వివరాలకు NRI డిగ్రీ కళాశాల, హోటల్ గ్రాండ్, ఆర్యా రోడ్, NR పేట, ఏలూరు. ఫోన్ 9966948555.